హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాము. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవచనమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా శుద్ధి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చదవండి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి రాయబడినటువంటి ప్రవచనము. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు అంటే, మరి నలిగిన వారిని ఆయన విడిపించడానికి లోకంలోకి వచ్చారు. నలిగిన వారిని దృఢపరచడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. పైకి మనుషులందరూ కూడా చాలా హ్యాపీగా కనపడుతూ ఉన్నారు, చాలా జాలీగా ఉన్నట్టు ఉన్నారు, కానీ లోపల మాత్రము చాలా మంది నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఆ నలిగిపోయిన వారందరినీ కూడా దృఢపరచడానికి దేవుడి లోకంలోకి వచ్చారు. అంతేకాదు తర్వాత ఆయన ఎందుకు వచ్చారు అంటే, బంధింపబడిన చెరలో ఉన్న వారిని విడిపించుటకును, అలాగే బంధింపబడిన వారిని విడిపించడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. మన దేవుడు మనల్ని విడిపించడానికి లోకంలోకి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మొదటి వచనం నుంచి చదువుదాము. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి నిలుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమని దేవాలయపు ద్వారము వద్ద ఉంచుతూ వచ్చిరి. ఇక్కడ మనకి పుట్టుకతోనే మరి నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క దినచర్య ఏంటి అంటే, ప్రతిరోజు ప్రతిదినము ఈ వ్యక్తి చేసే పని ఏంటంటే, మరికొందరు ఆయన తీసుకుని దేవాలయంలోకి తీసుకుని వచ్చి ద్వారం మీద కూర్చోబెట్టి వెళ్ళిపోతా ఉండేవారు. ప్రతిదినము తన దినచర్య ఏంటి అంటే, మరి మందిరం యొక్క దేవాలయపు ద్వారం యొక్క మరి శృంగారము అంటే అందమైనది, శృంగారము అనబడినటువంటి దేవాలయం మీద కూర్చొని ఆ మందిరంలోకి ప్రార్థన చేయడానికి వెళ్తున్న వారందరినీ కూడా భిక్షం అడుగుతూ అక్కడే కూర్చొని ఉండేవాడు. ఇతని పరిస్థితి ఏంటంటే, ఎవరైనా నా మీద జాలి పడితే బాగుండు, ఈరోజు ఎవరైనా నన్ను కనికరించి, ఎవరైనా నా వైపు చూసి జాలిపడి వారికి తోచిన కాడికి కొంత సహాయం నాకు చేస్తే చాలు అనుకుని రోజు ఆ వ్యక్తి దేవాలయం దగ్గర కూర్చొని ఉండేవాడు. అతనికి మరో కాశ ఏమీ లేదు, కానీ ఎవరో నా మీద జాలి పడితే నాకంతే చాలు అని బహుశా ఉదయం లగ్నాన వ్యక్తి అనుకునేవాడేమో, ఎవరో ఈ రోజు నాకు సహాయం చేస్తే చాలు అని చెప్పి ఒక మనిషి యొక్క ఇతరుల యొక్క జాలి మీద, ఇతరుల యొక్క కనికరం మీద ఈ వ్యక్తి బ్రతుకుతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఒకగానొక రోజు వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేసిన కార్యము ఏంటి అంటే, చూడండి 3వ వచనం. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. ఇప్పుడు ఈ దేవాలయంలోకి పేతురు యోహాను వీరిద్దరు కూడా వస్తూ ఉన్నారు. పేతురు యోహాను ఎలాంటి వారు అంటే, చాలా ప్రత్యేకింపబడినటువంటి
వ్యక్తులు. ఎందుకు ప్రత్యేకించబడిన వారు అంటే వారు కూడా మనలాగే పుట్టారు, మనలాగే ఒక తల్లి గర్భంలోంచి వారు బయటికి వచ్చారు, మనలాగే వారు బ్రతుకుతున్నారు. కానీ ఎందుకు వారు ప్రత్యేకింపబడిన వారు అంటే వారిలో ఉన్నటువంటి శక్తి చాలా ప్రత్యేకమైనది. వారిలో దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి చేత వారు నింపబడి ఉన్నారు కాబట్టి, ఆ శక్తి చేత వారు నడిపింపబడుతున్నారు కాబట్టి వారు చాలా ప్రత్యేకమైన వారు అని మనము గమనించవచ్చు. ఇప్పుడు పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్తా ఉన్నప్పుడు వారిని చూసి వ్యక్తి అడుగుతా అనుకున్నాడు. వారిని చూడగానే వీరు కూడా అందరిలాగే మాకు ఏదో సహాయము చేస్తే చాలు, అందరూ ఎలా మాకు డబ్బులు ఇస్తారు అలాగే వీళ్ళు కూడా ఏదో డబ్బులు ఇస్తే చాలు అనుకున్న సమయంలో వారు చెప్పిన మాట 6వ వచనము, అందుకు పేతురు వెండి బంగారములు నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుగుమని చెప్పి చాలండి. ఇప్పుడు పేతురు యోహాను అంటా ఉన్నారు, వెండి బంగారములు మా యుద్ధ లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తా ఉన్నాను. వారిని చూసినప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, అందరిలాగే వీళ్ళు కూడా నాకు ఏదో ఒక సహాయము చేస్తారేమో అని చెప్పేసి చూస్తున్నాడు. కానీ అసలు అతనికి ఆశ లేదు, అద్భుతం జరుగుతుందనే ఆశ కూడా అతనికి లేదు. ఎందుకంటే పుట్టుకతోనే నడవలేని స్థితిలో ఉన్నాడు, పుట్టుకతోనే మరి ఆ వ్యక్తి కుంటివాడై ఉన్నాడు కాబట్టి ఒక అద్భుతం జరుగుతుందని అతనికి ఆశ లేదు, అతను నడవగలడు అనేటటువంటి ఆశ కూడా అతనికి లేదు. అతను అనుకుంటా ఉన్నాడు ప్రతిరోజులాగే బహుశా ఆ రోజు ఉదయం లేచిన తర్వాత కూడా అనుకుని ఉండొచ్చు, ఈ రోజు కూడా నేను దేవాలయంలోకి వెళ్తాను, ఈ రోజు కూడా ప్రార్థన చేయడానికి చాలా మంది వస్తారు, వారిలో కొంతమంది నాకు డబ్బులు ఇస్తే చాలు, ఆ డబ్బులు తీసుకుని ఈ దినచర్య నాకు ఈ రోజు కూడా అలా గడిచిపోతే చాలు, నా జీవితం అలా గడిస్తే చాలు, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి నేను ఇంట్లో ఇస్తే సరిపోతుందని చెప్పేసి అనుకోవచ్చు. వారు వచ్చినప్పుడు, దైవజనం వచ్చినప్పుడు వారి వైపు కూడా ఏదో ఇస్తారులే అని చెప్పి వారితో ఆశతో చూసి ఉండొచ్చు. కానీ మరి వాడు ఊహించలేని విధానంలో దేవుడు అక్కడ అద్భుతాన్ని చేశాడు. నువ్వు లేచి దిక్కున నడువు అని చెప్పిన తర్వాత 7వ వచనము, వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. చాలండి, ఇక్కడ యేసయ్య నామంలో అతనికి ఏమొచ్చిందంటే బలము వచ్చింది. పేతురు యోహాను చెప్తున్నారు, ఏ నజరేయుడైన యేసు నామంలో నువ్వు లేచినడు అని చెప్పగానే అతని కాళ్ళలోకి ఏమొచ్చిందంటే బలము వచ్చింది. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాము, బూస్ట్ తాగితే బలము వస్తుంది, కాంప్లెన్ తాగితే బలము వస్తుంది. ప్రతిరోజు కూడా ఏ రోజు మానకుండా ప్రతిరోజు తాగుతానే ఉంటారు. పిల్లలకి రోజు కూడా ఇస్తారు, బలం కావాలి కదా, మరి బలం ఉండాలంటే తాగాలని చెప్పి తాగుతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తికి కాంప్లెన్ తాగడం వల్ల లేకపోతే బూస్ట్ తాగడం వల్ల తినడం వల్ల ఈ వ్యక్తికి బలము రాలేదు. యేసయ్య నామాన్ని ఉచ్చరించడం ద్వారా యేసయ్య నామంలో ఉన్నటువంటి శక్తి ఇతనికి కలిగింది. ఆ శక్తి ద్వారా ఈ వ్యక్తి బలాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తికి బలం వచ్చిన తర్వాత 8వ వచనము, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళను. వెంటనే ఎప్పుడైతే బలాన్ని పొందుకున్నాడు, బలం వచ్చిన తర్వాత అంట లేచి దిక్కున నడిచాడంట. వెంటనే అర్థమవుతుంది, కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కాళ్ళు మరి పోతా ఉంటే రాడ్లు వేస్తూ ఉంటారు, లేకపోతే పిండుకట్టులు కడతా ఉంటారు. పిండుకట్టు కట్టినప్పుడు కానీ రాడ్ వేసినప్పుడు కానీ కొన్ని రోజులు వారు కదలకుండా కూర్చున్న తర్వాత వెంటనే లేచిన అడ్డం అనేది జరుగుతుంది. డాక్టర్లు అంటూ ఉంటారు, ఫిజియోథెరపీ చేయాలి, ఇన్ని రోజులు అయిపోయింది కదలకుండా మీరు కాళ్ళు అలా ఉంచారు కాబట్టి వెంటనే మీకు స్కానింగ్ చేయాలి, ఫిజియోథెరపీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు మెల్లగా నడాలి. అంతేగాని వెంటనే నడిస్తే, కంగారుగా నడిస్తే మళ్ళీ మీకు తేడా కొడుతుంది. కాబట్టి నెమ్మదిగా నడండి, తర్వాత అలవాటు అయిన తర్వాత స్పీడ్గా నడితేని అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి మరి వెంటనే దిక్కున లేచి నడిచాడంట. దేవుని నామంలో ఉన్న శక్తిని ఈ వ్యక్తి పొందుకున్న తర్వాత ఇక్కడ మనం చదివాము, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళను. ఎప్పుడైతే మరి కాళ్ళలో బలం వచ్చిందో వెంటనే లేచి దిక్కున నడిచంట దేవుణ్ణి
స్తుతిస్తూ ఉన్నాడంట. అంతవరకు కూడా వ్యక్తి నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయంటే, అడుక్కునే వారి నోటి నుంచి ఏ మాటలు వస్తాయి చెప్పండి? అమ్మ, అయ్యా, మాకు కొంచెము సహాయం చేయండి, మా వైపు చూడండి, మమ్మల్ని కనికరించండి, మా మీద జాలి పడండి, మాకు ఎంతో కొంత మీకు తోచిన కాడికి సహాయము చేయండి అనేటటువంటి మాటలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ వ్యక్తిని మనం చూసిన తర్వాత మరి బలం పొందుకున్న తర్వాత నడుస్తూ అంట దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వారితో కూడా వెళ్ళాడంట. యేసయ్య నామంలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని ఈ వ్యక్తి పొందుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి చాలా మంది దేవునికి ఈ వ్యక్తి ఎప్పుడైతే దిగ్గులు లేచి నడుస్తూ ఉన్నాడో అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతా ఉన్నారంట. ఆ వ్యక్తిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి ఇతనైనా దేవాలయం దగ్గర కూర్చొని భిక్షం అడిగే వ్యక్తి ఇతనైనా ఎలా నడుస్తున్నాడు? ఈ వ్యక్తి ఎలా మామూలుగా నడగలుగుతున్నాడు? చాలా జాలిగా దీనంగా కూర్చునేవాడు, అలాంటిది ఈ వ్యక్తి ఎలా అయ్యాడు అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారట. ఒకవేళ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఒకవేళ మనల్ని చూసి మనమే జాలిపడే స్థితిలో ఉన్నా, ఒకవేళ మనుషులు మనల్ని చూసి జాలిపడేటటువంటి స్థితిలో, అయ్యో పాపం అనేటటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మన స్థితిగతులను ఆయన మార్చి వేస్తాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మన స్థితిని మారుస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు. ఒకవేళ మనం ఉండొచ్చు, అయ్యో పాపం అనేటటువంటి స్థితిలోనే మనము ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన అయ్యో పాపం అనే స్థితిలో మనం ఉంచడు. కానీ అందరూ మనల్ని చూసి ఆశ్చర్యపోయేటటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఇతన్ని చూసి అందరూ కూడా అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు. కానీ ఇతని జీవితంలో దేవుడు అద్భుతం చేసిన తర్వాత మరి ఆ యొక్క అద్భుతాన్ని చూసిన వారు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. దేవుని నామంలో ఉన్న శక్తి ఈ వ్యక్తిని బాగు చేసింది. ఇప్పుడు దేవుని నామంలో శక్తి ఉందనే సంగతి మనకి తెలుసు. శక్తి ఉందని మనకు తెలుసు. మనం అనుకుంటాము శక్తి ఉంది, ఉండనివ్వండి అని చెప్తాం, కానీ దాన్ని మనం పొందుకునేవారిగా ఉండము. దేవుని శక్తిని మనం అనుభవించేవారిగా ఉండము. కాబట్టి దేవుని శక్తిని మనం పొందుకునేవారిగా ఉండాలి. దేవుని శక్తిని మన జీవితాల్లో మనం అనుభవించేవారిగా ఉండాలి. ఇప్పుడు శక్తి ఉందని చెప్పేసి మనం మామూలుగా ఊరుకుంటే ఆ శక్తి మనం అనుభవించగలుగుతామా చెప్పండి? ఇప్పుడు దారిలో కరెంటు స్తంభాలు ఉంటాయి, వీధిలో కరెంటు స్తంభాలు ఉంటాయి, వైర్లు పైనుంచి వెళ్తా ఉంటాయి. ఇప్పుడు కరెంటు స్తంభాలు ఉన్నాయి కదా అని చెప్పి కరెంటు రావాలంటే మనకు కరెంటు వస్తుందా? ఇల్లు కట్టుకున్నప్పుడు అప్లికేషన్ పెట్టాలి, అప్లై చేయాలి, చేసిన తర్వాత అప్పుడు ఆ వైరు మనము ఇంట్లోకి లాక్కోవాలి, లాక్కుంటే అప్పుడు పవర్ కరెంట్ మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని నామంలో శక్తి ఉందని చెప్పేసి మనం అలా ఊరుకుంటే ఆ శక్తిని మనము అనుభవించలేము. దేవుని శక్తిని మనము నమ్మాలి, విశ్వసించాలి. మనము నమ్మితే దేవుని శక్తిని పొందుకుంటాం. అందుకే పాట ఉంది కదా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. అందరికి వచ్చండి పాట. చేతులు మనతోటే తీసుకుని వచ్చారా, ఇంటి దగ్గర పెట్టేసి వచ్చారా? పాట పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ అందరూ కలిసి ఒకసారి పాడదాము. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, దురాత్మలను పలదూలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పలదూలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉంది. దాన్ని నువ్వు నమ్మితే దేవుడి శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. ఒక రోజంట ఒక ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉందంట. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రెండు వర్గాలు పోరాడుతూ ఉన్నాయి. పోరాడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మరి అర్థమవుతూ ఉందంట, అవతల మాతో పాటు పోరాడేవారు గెలుస్తారు, ఆ టీం ఖచ్చితంగా గెలుస్తుంది, మేము ఖచ్చితంగా వారి చేతిలో ఓడిపోతాము అని చెప్పేసి ఆ వ్యక్తికి అర్థమైందంట. అర్థమైనప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడంట, ఇంక ఎలాగో వారే గెలుస్తారు, మేము ఎలాగో గలం కాబట్టి వారి చేతిలో, మా యొక్క శత్రువుల చేతిలో మా యొక్క ప్రాణాలు పోతాయని చెప్పేసి ఆ యుద్ధ భూమిలోంచి అంట, ఆ యుద్ధంలోంచి ఆ వ్యక్తి పారిపోతా ఉన్నాడంట. ఇప్పుడు ఈ వ్యక్తి పారిపోవడం ఆ పక్క టీం వారు చూశారు. చూసిన తర్వాత శత్రువులు అంటే ఈ వ్యక్తిని తరుముకుంటూ వచ్చారంట. వచ్చినప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, ఒక గృహ కనిపించింది, ఆ గృహలోకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిన తర్వాత ఒక ప్రార్థన చేశాడంటే ఏంటంటే, ప్రభు మరి నువ్వు చాలా గొప్ప దేవుడు కదా, నీ నామంలో శక్తి ఉంది, నువ్వు శక్తి కలిగిన దేవుడు కదా, కాబట్టి మరి నా శత్రువులు నన్ను తరుముకుంటూ వస్తున్నారు, నేను యుద్ధ భూమిలోంచి పారిపోవడం వారు చూశారు, కాబట్టి వారు నన్ను తరుముతా వస్తూ ఉన్నారు, కాబట్టి వారు నన్ను చంపేస్తారు, కాబట్టి నువ్వు నన్ను కాపాడాలి అని చెప్పేసి ఒక ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడంట, ప్రభా మరి ఈ గృహంలో నేను ఉన్నాను, వారు ఇటువైపుకి రాకుండా, వారు నన్ను చూడకుండా, ఇక్కడ వారు కనపడకుండా ఒక గోడ కట్టించు అని చెప్పి ప్రార్థన చేశాడంట. గోడ కట్టించడం అంత ఈజీగా చెప్పండి? గోడ కట్టించాలంటే మాటలు కాదు, ఇటుకలు కావాలి, సిమెంటు కావాలి, ఇసుక కావాలి, పని చేయడానికి పనివారు కావాలి. అదేమి ఒక్క రోజులో అయిపోయే పని కాదు. అలాంటి ప్రార్థన చేశాడంట. సరే ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక సాలు పురుగును పంపించి అక్కడ ఒక గూడు కట్టించాడంట. కట్టిస్తే ఇప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, ప్రభు నాకు సిమెంట్తో మరి బెడ్లతో గోడ కట్టించమంటే నువ్వేంటి సాలు పురుగుతోటి చిన్న గూడు కట్టించావు, ఇది పెద్ద విషయమా, ఎవరైనా చేయబట్టి ఎలా అంటే అది చెదిరిపోతుంది కదా, కాబట్టి నా శత్రువులు నా దగ్గరికి వస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాడంట. అనుకుంటే అంతలోపే అటుపక్కకి శత్రువులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ యొక్క గూడిని చూశారంట. చూసిన తర్వాత వారు అనుకున్నారంట, ఇది ఇక్కడ సాలు పురుగు గోడ కట్టి ఉంది కాబట్టి ఈ పక్కకి ఎవరు కూడా వెళ్ళి ఉంటారు, చాలా రోజులు అయి ఉంటుంది, ఇక్కడ సాలు పురుగు గోడ కట్టి చాలా రోజులు అయి ఉంటుంది, కాబట్టి ఇటు పక్కకి ఎవరు ఎల్లుండ్రు, ఒకవేళ ఎవరైనా వెళ్తే మరి ఆ గూడంతా కూడా చల్ల చెదురైపోయి అక్కడ ఉంటుంది కదా, కాబట్టి అది చల్ల చెదురవ్వకుండా అలాగే ఉందంటే అటుపక్కకి ఎవరు కూడా వెళ్ళి ఉండరు, కాబట్టి ఆ గృహలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళి మన సమయాన్ని మనం వృధా చేయవలసిన అవసరము లేదు, ముందుకు వెళ్ళిపోయి ఎదురు చూద్దాం పనని చెప్పేసి వారు దాటుకొని ముందుకి వెళ్ళిపోయారంట. నిజానికి వ్యక్తి చేసిన ప్రార్థన అప్పుడు అనుకున్నాడంట, ప్రభు సిమెంట్ గోడ కంటే నువ్వు కట్టిన ఈ గోడ నాకు చాలా భద్రత ఇచ్చింది, చాలా కాపుదల నాకు ఇచ్చింది అని చెప్పేసి వెంటనే దేవుని స్తుతించడము మొదలుపెట్టాడంట. నిజంగా దేవుని నామంలో శక్తి ఉంది. మనం ప్రార్థించినా ఏం చేసినా దేవుని శక్తిని మనము పొందుకుంటాము. నువ్వు నమ్మితే చాలు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని, నువ్వు నమ్మిక ఉంచితే చాలు దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. మళ్ళీ ఒకసారి యెషయా గ్రంథంలోకి మనం వద్దాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం నుంచి మళ్ళీ చదువుదాము. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, శరీరమున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా చాలండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. ఈ రోజున మనం అనుకోవచ్చు, ఈ వచనం మాకెందుకు వర్తిస్తుంది, మేమేమి బంధకాల్లో లేము కదా, మేమేమి సెరసాల్లో లేము, లేకపోతే మేమేమి చైన్లో లేము కదా, ఈ వచనం మాకు ఎందుకు వర్తిస్తుంది అని మనం ఆలోచన చేస్తే చాలామంది బంధకాల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. పైకి చాలా బాగున్నారు కానీ చాలా బంధకాల్లోకి వెళ్ళి ఉన్నారు. అపవిత్రమైన వ్యర్థమైన వాటిని చూస్తే బంధకాల్లోకి చాలామంది వెళ్ళారు. ఉదయంలో కానీ ఫోన్లో పిల్లలు తల్లిదండ్రులు చూడకుండా, ఎవరు చూడకుండా వ్యర్థమైనటువంటి దృశ్యాలు, పాపపు దృశ్యాలు చూస్తూ చాలామంది మరి శరీరంలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. తాగడం అలవాటైపోయిన వాళ్ళు తాగుడి అనే బంధకాల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. వ్యభిచారం అనే బంధకాల్లోకి చాలామంది వెళ్ళిపోయి ఉన్నారు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, బంధింపబడిన వారిని విడిపించడానికి నేను ఈ లోకంలోకి వచ్చి ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాము.
మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. వారు సముద్రమునకు అద్దరినున్న గెరసానుల దేశమునకు వచ్చిరి. ఆయన తోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతో ఎవడును వాడిని బంధింపలేకపోయాను. చండి ఇక్కడ ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాము. ఈ వ్యక్తి బ్రతుకుతానే ఉన్నాడు, కానీ ఎక్కడ బ్రతుకుతున్నాడు అంటే సమాధుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాడు. జీవంతో ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, కానీ సమాధుల మధ్యలో బ్రతకడం ఈ వ్యక్తికి ఇష్టమైపోయి ఉంది. ఎవరైనా బ్రతుకున్న వారు సమాధుల్లో బ్రతకడానికి ఇష్టపడతారా చెప్పండి? సమాధుల్లో ఎవరు ఉంటారు? చనిపోయిన వారు ఉంటారు. ఉంటారు. మనం వెళ్తే మనుషులంతా ఎప్పుడు వెళ్తారు? చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి ఎవరు కూడా ఎక్కువ సమయం అక్కడ ఉండడానికి ఇష్టపడరు. మనం వెళ్ళిన పని ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి జీవంతోనే ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు, కానీ సమాధుల మధ్యలో బ్రతకడం ఈ వ్యక్తికి ఇష్టమైపోయి ఉంది. ఎందుకు అంటే కారణం ఏంటి అంటే దురాత్మల చేత ఈ వ్యక్తి పీడింపబడతా ఉన్నాడు. దురాత్మలు ఇతని పట్టి ఆవరించి ఉన్నాయి. కాబట్టి ఈ వ్యక్తికి చాలా ఇష్టంగా ఉంది, సమాధుల్లో బ్రతకడం ఇతనికి ఇష్టంగా ఉంది. ఇతని వల్ల కుటుంబానికి ఏమాత్రమో సంతోషము లేదు, తల్లికి ఏమాత్రమో ఇతని వల్ల సంతోషము లేదు. తల్లి అంటా ఉంది, నా కుమారుడు అసలు ఇంట్లో ఉండట్లేదు, అంతమాలు బయటకు వెళ్ళిపోతా ఉన్నాడు. యవనస్తులు ఇంట్లో ఉండడం వారికి ఇష్టం ఉండదు. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే పని నుంచి వచ్చిన తర్వాత వెంటనే మరి రాగానే ఆలస్యం ఇంకా రోడ్ల మీద పడి తిరుగుతా ఉంటారు. ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండదు. తెల్ల అంటూ ఉంటుంది, మా పిల్లలు అసలు ఇంట్లో ఉండట్లేదు, రోడ్ల మీద తిరగడం అంటే బాగా ఇష్టం. ఈ వ్యక్తికి క్షేమకరమైన ప్రదేశం కాదు సమాధుల్లో ఉండడము, అయినప్పటికీ కూడా సమాధుల్లోనే ఉంటా ఉన్నాడు. తల్లి ఇంట్లో చక్కగా వండి పెడతా ఉంది, ఇంట్లో సుఖం ఉంది, క్షేమం ఉంది, అయినప్పటికీ కూడా ఇంట్లో ఉండట్లేదు. పిల్లలకి యవనస్తులకి ఇంట్లో అమ్మ చేసి పెట్టేటటువంటి వంట ఏది కూడా నచ్చదు. రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్లు తినడానికి, బండి మీద ఫాస్ట్ ఫుడ్లు త్వరగా వెళ్తూ ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి, తర్వాత రోగాలు కూడా ఫాస్ట్గానే వస్తూ ఉంటాయి. వాటికి యవనస్తులు బాగా అలవాటు పడ్డారు, కానీ ఇంట్లో క్షేమకరమైన ఫుడ్, ఇంట్లో క్షేమం ఇదేది కూడా పిల్లలకి ఇష్టం ఉండదు. చక్కగా తల్లి ఉండి పెడతా ఉంది, ఇదేమీ నచ్చట్లేదు, ఇంట్లో చాలా క్షేమంగా ఉంది, చాలా నెమ్మదిగా ఉంది, సుఖంగా ఉంది, ఇదేమి కూడా ఈ వ్యక్తికి నచ్చట్లేదు. కానీ మరి బయటికి వెళ్ళి సమాధుల్లో ఈ వ్యక్తి ఉంటా ఉన్నాడు. 4వ వచనాన్ని చదివాము. పలుమారు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినీయులుగా చేసెను గనుక ఎవడును వాడిని సాధ్యపరచలేక పోయాను. ఇతనికి ఏమైంది అంటే కంట్రోల్ ఇతనికి లేదు, కంట్రోల్లో ఉండలేకపోతున్నాడు. ఇతను ఎవరి ఆధీనంలో ఉన్నాడు అంటే అపవాది యొక్క ఆధీనంలో ఉండడానికి వాక్యంలో ఒక మాట రాయబడింది, దేవుడు మనకు శక్తి, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇలేదు. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మని ఇలేదు. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, దేవుని ఆత్మ కలిగిన వారు మరి చాలా కంట్రోల్లో వారు ఉంటారు. ప్రతిదానికి కూడా ఇంద్రియ నిగ్రహము కలిగిన వారు ఉంటారు. అంతేకాని కోపపడడం అని కాదు, కోపం వస్తుంది, ఒక్కోసారి అసహనం కూడా రావచ్చు, కానీ ఆ కోపాన్ని వారు కంట్రోల్ చేసుకుంటారు. వారికి ఉన్న సహనాన్ని కూడా వారు కంట్రోల్ చేసుకుని ఉంటారు. ప్రతిదానికి కూడా వారు కంట్రోల్లో ఉంటారు, కానీ అతిగా ఏది కూడా చెవి దురాత్మ ఎవరికైతే పడుతుందో వారు కంట్రోల్లో ఉంటారు. అతిగా వారు చాలా పనులు చేస్తూ ఉంటారు. ప్రతిదానికి కంట్రోల్ అంటే దేవుని బిడ్డలుగా మనకి కంట్రోల్ చాలా ప్రాముఖ్యమైనది. కంట్రోల్ కలిగి మనము ఉండాలి. అతిగా ఏది కూడా మనము చేయకూడదు. ఒకవేళ ఇంట్లో టాటా సాల్ట్ ప్యాకెట్ ఉందనుకుని ఇప్పుడే తెచ్చుకున్నాము, టాటా సాల్ట్ ప్యాకెట్ మా ఇంట్లో ఉందని చెప్పేసి ఒకవేళ కూరలో మొత్తం సాల్ట్ ప్యాకెట్ మొత్తం కలిపేశారనుకోండి, ఏమవుతుంది? అది పాడైపోతుంది తప్ప ఇంకా తినడానికి కానీ దేనికి అది పనిచేయదు. కాబట్టి స్వీట్లు ఉన్నాయి కదా అని ఎక్కువగా తిన్నారనుకోండి, ఏమవుతుంది? షుగర్ వస్తుంది. కాబట్టి తిండి కూడా ఎక్కువగా తినకూడదు. తిండి ఎక్కువగా తింటే ఏమవుతారు? లావ్ అయిపోతారు. తర్వాత మళ్ళీ లావ్ అయిన తర్వాత సన్నపడడానికి చాలా పని ఉంటుంది దానికి. కాబట్టి
తిండి కూడా అతిగా తినకూడదు, వాటర్ కూడా అతిగా తాగకూడదు అంటే. వాటర్ కూడా ఎక్కువ తాగితే ఏమవుతారు అంటే మనిషి చనిపోతారు. కాబట్టి ప్రతిదానికి కంట్రోల్ ఉండాలి, ఏది కూడా మనం ఎక్కువగా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన వారంతా కంట్రోల్ కలిగి ఉంటారంట. దురాత్మ కలిగిన వారికి కంట్రోల్ ఉండదు. వారు దేవుని ఆధీనంలో ఉంటారు, లేకపోతే వారు ఆధీనంలో వారు ఉంటారు. కానీ ఇప్పుడు అపవాది యొక్క ఆధీనంలోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు, కంట్రోల్ లేని జీవితం. తర్వాత ఏం చేస్తూ ఉంటారు అంటే 5వ వచనము, వారు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళను సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరచు నుండిను. చాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నటువంటి లక్షణాలు అంటే దురాత్మ కలిగిన వారిలో ఉండేటటువంటి లక్షణాలు. వారు ఏం చేస్తారు అంటే కంట్రోల్లో వారు ఉండరు. తర్వాత కేకలు వేస్తా ఉంటారంట. నిజంగా ఏ కుటుంబంలో అయితే దేవుని ఆత్మ ఉండదో, ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉండదో వారిలో సమాధానం కూడా ఉండదు, వారిలో నెమ్మది కూడా ఏమాత్రము ఉండదు. ఇంట్లో కేకలు వేస్తూ ఉంటారు, పిల్లల మీద కేకలు. కొంచెం మంది తల్లిని చూస్తే పిల్లల మీద కేకలు వేస్తా ఉంటారు. మా అమ్మ కేకలు వేస్తాడండి, మా నాన్న పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజానికి ఈ కుటుంబంలో దేవుని ఆత్మ లేకపోతే, ఒకవేళ దురాత్మ ఉంటే వారిలో ఉండే లక్షణాలు ఏంటి అంటే కేకలు వేస్తా ఉంటారు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో సంతోషము ఉండదు. అలాగే అక్కడ మనం చూస్తే ఏం చేస్తారంటే వారు రాళ్లతో గాయపరుచుకోవచ్చు అంటే, రాళ్లతో అంట గాయపరుచుకుంటా ఉంటారంట. వారిని వారు గాయపరుచుకుంటా ఉంటారు, ఇతరులను కూడా వారు గాయపరుస్తా ఉంటారు. దేవుని ఆత్మను కలిగి ఉంటే మంచి సమరుడు ఏం చేస్తాడంటే గాయాలు కడతాడంట. నువ్వు దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిగా ఉంటే నువ్వు గాయపరుచుకునే వ్యక్తిగా ఉండవు, లేకపోతే ఇతరులను నువ్వు గాయపరిచే వ్యక్తిగా ఉండవు. కాబట్టి దురాత్మ కలిగిన వారు గాయపరుచుకుంటూ ఉంటారు, ఇతరులను కూడా వారి యొక్క మాటల చేత, వారి యొక్క ప్రవర్తన చేత ఇతరులను కూడా గాయపరుస్తా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనకు రాయబడి దేవుతో వచ్చిన చదువుదాము. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వారితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వారు అడుగగా వాడు నా పేరు సేన అనగా మేము అనేకులమని చెప్పి తమ్ముడు ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలు కొనెను. ఇప్పుడు ఈ వ్యక్తి దురాత్మల చేత పీడింపబడుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అంతా బ్రతిమాలుకుంటా ఉన్నాడంట. ప్రభా నన్ను విడిచిపోము, ఎందుకు వచ్చావు అని చెప్పేసి బ్రతిమాలుతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ వ్యక్తి బాధింపబడే వ్యక్తిగా ఉన్నాడు, పీడింపబడే దురాత్మల చేత పీడింపబడేటటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. అప్పుడు దేవుడు చూసిన తర్వాత వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. దురాత్మలకంట ఆజ్ఞించాడంటే, ఇప్పుడు దురాత్మలంట వేడుకున్నాయంట, ప్రభా ఆ ఎదురు ఉన్నటువంటి పంతుల్లోకి మమ్మల్ని పంపించు అని చెప్పి దురాత్మలంట అతన్ని వేడుకున్నాయంట. 2000 పైగా దురాత్మలు అతన్ని పట్టి పీడిస్తా ఉన్నాయి. అవి కూడా మనకు వాక్యం కనపడుతుంది. 13వ వచనం చదవండి. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద పైపాకము నుండి చదువు సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగగా చచ్చును. 2000 దయ్యాలు అతన్ని ఆవరించున్నాయి. 2000 దురాత్మల చేత అతను పీడింపబడుతూ ఉన్నాడు. ఇప్పుడు దయ్యాలంట దేవుని బ్రతిమాలుకున్నాయంట, ప్రభా పందుల్లోకి మమ్మల్ని పంపించు అని చెప్పగానే పందుల్లోకి దేవుడు వెళ్ళడానికి ఆజ్ఞించాడు. ఇచ్చిన తర్వాత 2000 దయ్యాలు కూడా పందుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 2000 పందులు కూడా నీటిలో పడి చనిపోయాయంట. మరి పందులు మేపే వారికి గొప్ప నష్టము వచ్చినప్పటికీ కూడా మరి పందులను బట్టి కాదు, ఒక ఆత్మ రక్షింపబడుట ద్వారా పరలోకంలో గొప్ప విందు జరుగుతూ ఉంటుంది. దేవుడికి 99 మంది రక్షింపబడిన వారు ఉన్నా కానీ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి ఇష్టము లేదు. కాబట్టి ఆ ఒక్క ఆత్మ రక్షింపబడటానికి ఎంతో సంతోషం కలుగుతా ఉంటుంది. కాబట్టి దేవుడు వెంటనే దురాత్మ నుంచి అతనికి విడుదల ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఊరి వారందరూ కూడా భయపడతా
ఉన్నారంటే ఏంటి దయ్యాలు ఎలా విడిచిపోయి ఇతను ఏంటి మామూలుగా తిరుగుతూ ఉన్నాడు, ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు, ఎలా బాగుపడ్డాడు అని చెప్పేసి అందరూ కూడా అతన్ని చూసి భయపడుతూ ఆశ్చర్యపడతా ఉన్నారంట. దేవుడి లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే చెరలో ఉన్న వారిని, బంధింపబడ్డ వారిని విడిపించడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. దురాత్మల చేత పీడింపబడుతున్న వ్యక్తిని, మరి చెరలో బంధింపబడి ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు విడిపించి గొప్ప అద్భుతకార్యం ఈ వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన స్థితిలో ఒకవేళ మన జీవితాలు ఉన్నప్పటికీ, ఇంకా నా జీవితం బాగుపడుతూ ఇంకా నా బ్రతుకు ఇంతే అనుకున్న పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా దేవుడు అద్భుతంగా మనల్ని మన జీవితాల్లో గొప్ప కార్యము దేవుడు చేయగలడు. ఈ వ్యక్తి జీవితంలో ఎలా అయితే దేవుడు కార్యం చేశాడో, మరి ఎలా అయితే విడిపించాడో, బంధింపబడిన స్థితిలో ఉన్న మనల్ని కూడా దేవుడు విడిపించి గొప్ప కార్యాలు మన పట్ల కూడా దేవుడు చేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదువుదాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ ఎందుకు వస్తాడు చెప్పండి? మన ఇంటికి దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. అంతేగాని మనకి గిఫ్ట్ ఇవ్వడానికో లేకపోతే మన జీవితాలు బెటర్ చేయడానికో రాడు. కానీ మరి బెటర్గా ఉన్న బ్రతుకుల్ని మరి నష్టంలో పెట్టడానికి దొంగ వస్తూ ఉంటాడు. కానీ యేసు ప్రభువు ఎందుకు వచ్చారు అంటే మన జీవితాన్ని ఆయన మార్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు. చెరలో ఉన్న మనల్ని విడిపించడానికి, బంధింపబడిన మనల్ని విడిపించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. అంతేకాదు ఇక్కడ రాయబడి ఉంది, మరి ఆయన ఎందుకు వచ్చాడు అంటే నేను జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగతనం చేయడానికి వస్తాడు. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు అంటే మనకి జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మొదటిగా జీవము, రెండోదిగా సమృద్ధి జీవము, మూడోదిగా నిత్య జీవం. వీటిని దేవుడు మనకి ఇవ్వడానికి లోకంలోకి వచ్చారు. చాలా మంది బ్రతుకుతూ ఉంటారు, ఈ లోకంలో జీవంతో బ్రతుకుతారు. కానీ వారి జీవితంలో సమృద్ధి జీవం అనేది ఉండదు. సంతోషం వారి జీవితంలో ఉండదు, లేకపోతే సమాధానము వారి జీవితంలో ఉండదు, నెమ్మది వారి జీవితంలో ఉండదు. మరి రకరకాల ఇబ్బందుల చేత వారు బాధపడతా ఉంటారు. ప్రతి ఒక్క మనిషి జీవంతో అయితే బ్రతుకుతారు, కానీ సమృద్ధి జీవం అనేది ఉండదు. కానీ దేవుడి లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు. చాలా మంది డబ్బులో బ్రతుకుతూ ఉంటారు, చాలా మందికి ఆస్తి ఉంటుంది, కానీ వారి ఇంట్లో సమాధానము ఉండదు, నెమ్మది ఉండదు. డబ్బు అయితే ఉంటుంది కానీ మరి సమృద్ధి వారికి ఉండదు, కానీ నెమ్మది వారికి ఉండదు. అందుకే దేవుడి లోకంలో మనకి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత నిత్య జీవం ఇవ్వడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. మనిషికి ఒకే ఒక్క జీవితము. చాలా మంది అనుకుంటూ ఉంటారు మనిషికి రెండో జీవితం ఉంటుంది. ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఒకవేళ పిల్లిగా కానీ లేకపోతే కుక్కలో కానీ ఒకవేళ మనం పాపాలు చేస్తూ బ్రతికితే నల్లిలాగో బల్లిలాగో పుడతారు. ఒకవేళ మంచిగా బ్రతికితే మంచి రూపం ఎత్తుతారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, మనకున్నది ఒకే ఒక్క జన్మ, మనకున్నది ఒకే ఒక్క జీవితం. ఈ జీవితంలోనే మనం నిర్ణయం తీసుకోవాలి. దేవుడు మనకు వద్దా కావాలనేది మనం నిర్ణయము తీసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చింది ఒకే ఒక్క జన్మ. ఒకవేళ ట్రైన్ ఎక్కామనుకోండి, ట్రైన్ ఎక్కిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ మనం ఆలోచన చేసుకుంటామా? టికెట్ తీసుకుని ఎక్కుతామా, లేకపోతే ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తామా? అప్పుడు ఒకవేళ టీసీ గారు వచ్చారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలని అడిగినప్పుడు లేదంటే నేను ఇంకా ఆలోచన చేసుకుంటున్నానంటే టీసీ తీసుకోవాలని మరి టికెట్ తీసుకోలేనందుకు పైన వేస్తూ ఉంటారు, లేకపోతే అర్జెంటుగా దిగండి అని చెప్పి దింపిస్తూ ఉంటారు. మనం ఎక్కిన తర్వాత ఆలోచన చేసుకోం, కానీ ఎక్కడికి వెళ్ళాలో మనం ఆలోచన చేసుకుని ఎక్కుతా ఉంటాం. కాబట్టి ఈ జీవితం కూడా మనకు ఒక సిద్ధపాటు. మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలని మనమే ముందుగానే ఆలోచన చేసుకుని సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఈ లోకంలో అందరికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు. అందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకొచ్చి ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టట్లేదు. బలవంతంగా నా దగ్గరికి రండి, బలవంతంగా నన్ను నమ్ముకోండి అని చెప్పి ఎవరికైనా ఇబ్బంది పెట్టట్లేదు. అందరికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు. మనకి ఇష్టం వచ్చినట్లుగా మనము జీవించవచ్చు. అయితే మంచి చెడులు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే
ఉంది. పరలోకానికి వెళ్ళాలా, నరకం వెళ్ళాలని మనం ముందుగానే ఆలోచన చేసుకోవాలి. ఈ లోకంలో దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత కాలము, ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము ఒక నిర్ణయం మనం తీసుకుని ఉండాలి. ఒకవేళ దేవుడు వద్దు అని మనం అంటే, పరలోకం వద్దు అని మనము అనుకున్నట్లే, దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ఆయన రక్తాన్ని చెల్లించాడు, మన పాపాల నిమిత్తం ఆయన పరిహారం బలి చెల్లించాడు. కానీ ఇప్పుడు మనము దేవుడు కావాలా వద్దా అని మనము నిర్ణయం చేసుకోవాలి. ఒకవేళ దేవుడు కావాలి అంటే యుగ యుగాలు కూడా దేవుడితోటి జీవిస్తాం. ఒకవేళ దేవుడు వద్దు అంటే పరలోకం నువ్వు వద్దన్నట్లు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాము. 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములైంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. ఎప్పుడు మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలంటే మన బాల్య దినములు ఏందే దేవుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన చిన్నప్పుడు దేవుడిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ చిన్నప్పుడు నాకు దేవుడు తెలియదండి, చిన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి అన్న పర్లేదు. ఒకవేళ ఇప్పుడైనా కూడా మనము దేవుడిని మనము స్మరణకు తెచ్చుకోవాలి. దుర్దినాలు మనకి రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. దుర్దినాలు రాకపోతూ ఉన్నాయి. మరి దుర్దినాలు మనకి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉండే దినాలు రాబోతూ ఉన్నాయి. మనకు సంతోషం లేని దినాలు కూడా రాబోతా ఉన్నాయి. అందుకే మన బాల్య దినములు ఏందో సృష్టికర్తను మన స్మరణకు తెచ్చుకోవాలి. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అందర్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అందర్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అందత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అందత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. హల్లెలూయా. దేవుని మన బాల్య దినములు ఏందో దుర్దినాలు రాకముందే ఆయన మన స్మరణకు తెచ్చుకోండి. దేవుడి లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే చెరలో నలిగిన వారిని ఆయన దృఢపరచుటకును, అలాగే మరి బాధింపబడిన వారిని, చెరలో ఉన్న వారిని ఆయన విడిపించడానికి లోకంలోకి వచ్చాడు. అలాగే మనకి సమృద్ధి జీవాన్ని ఆయన ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి దేవుడిని మనం అంగీకరించాలి, దేవుడిని మన హృదయంలోకి ఆహ్వానించాలి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము.